వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఏంటంటే వాడు ఎంత మంచోడని కానీ కొడుకు పెళ్ళవని అవ్వకపోని కూతుళ్ళు ఉంటే వాడు ఎదవే ఎందుకంటారేమో. వాడు చూడు రేపు మిమ్మల్ని, మేము కూతురు మేము చూస్తాం, వాడు చూడు. ఎందుకంటే వాడు మగోడు కాబట్టి. అలా ఎలా అనగలుగుతున్నారు? వాడు మనిషేగా, వాడు మీకు చూడని చెప్పాడా? చూస్తాడు, వాడు కూడా చూస్తాడు మీరు చూసినట్టే. ఒక్క కొంపలో అయితే ఏంటి, కొడుకు అవసరం లేదు, కోడలు అవసరం లేదు, కూతురుంటే చాలు, హ్యాపీగా బతికిపోతారు వీళ్ళు పెద్దవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి నష్టపోతున్నారు కదా, ఏంది లక్షలు ఇలా పెడుతున్నారు కదా, అందుకని వాళ్ళు ఇదిగో నానా ఇది ఈ నానా అని తను అడగడు, ఇదిగో మామయ్య ఇది ఈమని తను అడగదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న దాంట్లో సర్దుకొని పోతారు కాబట్టి. వీళ్ళు ఎట్ట కాదుగా వచ్చి అమ్మ మాకు ఫ్రిడ్జ్ కావాలి, అమ్మ మాకు టీవీ కావాలి, అమ్మ అది కావాలని తీసి దొబ్బుతుంటారు కదా డబ్బులు. అందుకని వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు చెడ్డోళ్ళు. ఏంటంటే కొన్ని కుటుంబాలు కొంతమంది చెప్పుకోలేక లోనని, కొంతమంది మనకు వద్దురా బాబు వెళ్ళిపోదాం, దూరంగా వెళ్ళిపోదాం లేకపోతే అనుకొని కొంతమంది అలా వెళ్తున్నారు. కొంతమంది ఇలా టార్చర్ పట్టలేక ఎటుకట వెళ్ళిపోతున్నారు. సరే ఏం తప్పు అనుకున్నాం, కానీ ఒక్కొక్కళ్ళు కోడల్ని కూతుర్ని చేసుకున్నా కానీ వీళ్ళకి బట్టిన దాని ఇద్దరం ఏందో వాళ్ళని చక్క చూసి సావరు. వీళ్ళు మంచి ఉంది, చెడు ఉండే, రెండు రకాలు ఉండే. మెయిన్ పాయింట్ ఏంటంటే మంచిగా చూసేవాళ్ళకి ఏమో ఉండరు, వీళ్ళని మంచి చూద్దామన్నా వాళ్ళు ఊరుకోరు, ఏదో పూర్వం దూరంగా అయిపోతుంటారు. ఎందుకనంటే ఏమో అడుగుతారు, డబ్బులు అడుగుతారు, వాళ్ళు బతుకుతున్నారు, మీ తిని మీరు తింటున్నారు, ఇంకా దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? ముందు మెయిన్ కూతుళ్ళు అంటున్నారు. సరే చాలా మంది కూతుళ్ళే చూస్తారు కాదంట్లా, చూసే కొడుకులు కూడా ఉండారుగా. కూతురు నేను చూసేది అలా ఎలా మాట్లాడుతున్నారు కానీ కొంతమంది అసలు వాళ్ళు బతుకుతున్నారు, మిమ్మల్ని నేను అడగట్లేదు, అది కొనియండి, ఇది తీసుకురండి, మాకు అది లేదు ఇది లేదు. కానీ మీరు ఇంకా వాళ్ళని ఇచ్చేయటం తప్పనిచ్చి ఏముంది చెప్పండి? మంచిగా చూసే కొడుకులకి ఏమో ఎట్లాంటి వాళ్ళు తయారవుతారు, ఏంది చెడ చూసే తండ్రులకి ఏమో మంచోళ్ళు అవుతారు. ఎందుకని? వీళ్ళు నెట్టేస్తున్నారు కాబట్టి, వీళ్ళు కావాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు వద్దనుకుంటున్నారు వాళ్ళని. అలా ఎలా ఉంటున్నారు కానీ చాలామంది అంతకాడికి కనేకాడికి చిన్నప్పుడు చంపేసేసారు ఇంకో మా పిల్లల్ని, బాధ లేకుండా బాధ్యగా. ఎందుకు పెద్ద అయినాక వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వీళ్ళు చూడరు ఇవన్నీ. చిన్నప్పుడు ఎప్పుడు పుట్టంగానే ఏదో ఒకటి సాధింగనుకో ఏ బాధ ఉండదు. పెద్ద అయ్యాక వాళ్ళు చూడరు, మా కొడుకులు చూడరు మమ్మల్ని, ఇది ఏంటన్నిటికి అసలు
ప్రతి ఒక్కరూ చూస్తారు. కానీ మనం ముందుగానే తగలని రాయిని తగిలిద్ది అంటే ఖచ్చితంగా తగిలిద్ది ఆ రాయ. తండ్రుల్లో చెడ్డ తండ్రులు లేరు, కొడుకుల్లో మంచి కొడుకులు లేరు, సమానంగానే ఉంటారు. కానీ వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల కొంతమంది కుటుంబాలకి దూరం అయిపోతున్నారు. ఇట్లాంటి జనరేషన్లో ఉన్నాం మనం. ఏముంది ఫ్రెండ్స్, ఇప్పుడు పరిస్థితులను బట్టి మన బతికేదో, మన బాధ్యత ఏందో, మనం ఏందో, అంతేగాని రాసి పూసుకునే అంత ఇది కూడా లేదు. వస్తూ మాట్లాడుతున్నా వీడియోని. ఎవరు నన్ను హర్ట్ చేసి ఉంటే మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా నన్ను మాత్రం మన్నించండి. కానీ ఇది ఎవరు మేము కాదు, చూస్తున్నాను కాబట్టి, సమాజం చూస్తున్నాం కాబట్టి అలాగే వీడియోస్ మాట్లాడాను నేను, అంతేగాని ఎవరిని ఉద్దేశించింది మాత్రం కాదు ఇది. ఓకే ఫ్రెండ్స్.